వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ పన్నీర్ కర్రీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ వెలిగించుకొని అందులో ప్యాన్ పెట్టి అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని అందులో వేయాలి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చాక చూడండి, గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి. మనం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకొని 1 మగ్ వాటర్ పోసుకోవాలా. వాటర్ పోసుకొని మనం డీప్గా ఫ్రై చేసుకునేవి పన్నీర్ ఉంటాయి కదా, తీసుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్నాక మనం ముందుగా వేయించుకున్న పన్నీర్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక అవి బాగా రెండు ఎర్రగా వచ్చే వరకు కలుపుకోవాలి. టేస్టీ సాల్ట్ వేసుకోవాలి కొంచెం. వేసుకున్న తర్వాత టేస్టీ సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ బాగా కలుపుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ 2 మినిట్స్ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. టమాటో యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ఫ్రై అయ్యే వరకు కలపాలి. అందులో బాగా కొంచెం మగ్గనివ్వాలి. 2 మినిట్స్ బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. టమాటా అయితే ఫ్రై అయిపోయిందండి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా పన్నీర్ని, అవి తీసుకొని మనం ముందుగా యాడ్ చేసుకోవాలి. ఆ ఫ్రైలో వేసి వాటిని బాగా కలపాలి. ఇవి కూడా అందులో 2 మినిట్స్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత అందులోకి మనము ముందుగా తీసి పెట్టుకోవాలి ధనియా పౌడర్, కొబ్బరి, గరం మసాలా, కారం మనం సపరేట్ పెట్టుకోవాలి. సపరేట్ పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని కలుపుకున్నాం కదా, పన్నీర్ నానబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ని పడేయకుండా అలాగే పెట్టుకొని మనం పన్నీర్లోనే వేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. తర్వాత నేను చెప్పినాను కదండి ముందర, కొబ్బరి, కొంచెం అల్లం పేస్టు, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి.
తర్వాత కొంచెం కారం, గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కలపాలి అవి కలిసే వరకు. తర్వాత మనం పైన కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. పైకి ఆయిల్ తేలుతూ ఉంటుందండి. మీకు ఇష్టమైన విడివిడి పన్నీర్ కర్రీ రెడీ.